హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. అలాగే పెద్దల అమావాస్య. సో అయితే పెద్దల అమావాస్యకు పెట్టుకున్నాము, ప్రసాదం అయిపోయింది కూడా అన్నమాట. ఇట్లా ఆల్రెడీ నేను మినీ వ్లాగ్ పోస్ట్ చేశాను, జస్ట్ క్లిప్ యాడ్ చేస్తున్నాను. సో క్విక్గా పెట్టేద్దాము అని చెప్పేసి అయితే ఇట్లా చేయడం జరుగుతుంది. ఇక్కడ తల్లి బుజ్జి తల్లి మొక్కమ్మ జేజకు ఇట్స్ ఓకే. చూడు బంగారు తల్లి, బతుకమ్మ పండగ శుభాకాంక్షలు చెప్పు అందరికీ. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడు. అందరూ బతుకమ్మ పండగ బాగా చేసుకున్నారా? నేనైతే ఇలా చేసుకుంటున్నాను అని చెప్పు. ఇలా పెద్ద బతుకమ్మ, అలాగే ఇలా చిన్న బతుకమ్మ, మొత్తం బతుకమ్మ పేర్చిన తర్వాత మీకు చూపించాలి అని చెప్పేసి అయితే చూపించడం జరుగుతుందండి. మెస్సీగా ఉంది కొంచెం హోమ్ అయితే, బట్ యా ఇవాళ సో ఇలా మా బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా బయట ముగ్గేయడం అయితే జరిగింది, ఒకసారి మీకు చూపిస్తాను రండి. బయట ముగ్గేసి బయట పెట్టి ఆడాలి ఇప్పుడు బతుకమ్మ పండుగ. లుక్ చూడండి, ఇలా చేసుకున్నాం అన్నమాట. బయట అయితే ముగ్గు ఇలా వేసుకున్నాము. ఇంకా పసుపు ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది సాయంత్రమే మంచిగా మొత్తం కడిగి వేసుకున్నాం అన్నమాట. చూడడానికి ఎంత బాగుంది కదా, మీరు చూసుకుంటే చాలా బాగుంది అన్నమాట. చెప్పు తల్లి, ఎంత బాగా వేసిందా? ఏమేమి కలర్స్ యూజ్ చేసింది అమ్మ? యా, పింక్, ఎల్లో, బ్లూ. మా ఫ్లవర్స్ అన్నీ తెంపేస్తాం అన్నమాట. అండ్ యా కరెక్ట్. తినిపో మరి, ఇంకా ఫుడ్ నువ్వు తినిపో తల్లి. ఆడదాం, తిన్నాక ఆడదాం. ఇంకా ఇప్పుడు జస్ట్ నేను ఫ్రెండ్స్కి చూపిద్దామని వచ్చిన. ఈ చిన్న చిన్న పువ్వులు వైట్ ఎక్కువ లేకుండే, ఎల్లో కూడా చిన్న చిన్నవి తెంపినాం. ఇవి కూడా అన్నమాట. ఇంకా ఇప్పుడు వాటర్ పోయాలి వీటికి. సో ఇలా అయితే జరుపుకుంటున్నామండి మా బతుకమ్మ సెలబ్రేషన్స్. ఒకసారి మనం పసుపుకి, కడపకి పసుపు కూడా పెట్టేసుకున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అయికొస్తుంది అనుకుంటా. ఇంకా దీపం పెట్టుకొని అగరత్తులు కూడా పెట్టేసుకున్నాం అన్నమాట. గౌరమ్మ తల్లిని కూడా చేసుకున్నామండి. నేను చెప్పాను కదా, ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఆ కాస్కోలో తీసుకొచ్చామండి. చాలా మంచిగా, ఈవెన్ మనకి ఇప్పుడు లక్ష్మీదేవి పూజకి, దివాళీకి కూడా మంచి సరిపోతాయి. నెక్స్ట్ బతుకమ్మకి, అమ్మవారి నవరాత్రులకి చాలా బాగుంటుంది. మంచి ఐడియా అని మీకు ముందే నేను టిప్ చెప్పాను. ఇంకా ఎవరైనా తీసుకురాకపోయిన వాళ్ళు ఉన్న, అమ్మవారిని పెట్టుకున్న వాళ్ళకి ఎస్పెషల్గా మనకి ఫ్లవర్స్ కావాలి కాబట్టి తెచ్చుకోండి. పసుపు అయితే కలిపేసుకున్నామండి. ఒక్కరే చేసుకున్న వారికి చాలా టైం పడుతుంది కదా. మనం పసుపు గడపకు పసుపు పెట్టుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవత మన ఇంటికి ఎప్పుడు మన ఇంటి దగ్గరికి గుమ్మం తడుతుందని నేను నమ్ముతాను. లక్ష్మీదేవత ఒక్కతే కాదు, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా అమ్మవారి దయంగా ఉండాలండి. మనల్ని శత్రువుల నుంచి కాపాడడానికి కూడా అమ్మ మనతో ఎప్పుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను. శత్రువులు లేని వారు ఎవరు ఉంటారండి? అందరికీ శత్రువులే ఉంటారు. మనమంటే కుళ్ళుకునే వాళ్ళు శత్రువులు, మన చెడును కోరుకునే వాళ్ళు. ఇలా వీటి బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆ భగవంతుని ధ్యానమే మనల్ని కాపాడుతుంది. ఇండియాలో అయితే మనకు కడపలు ఉంటాయి, బట్ ఇక్కడ మాకు ఇట్లుంది.
అక్కడే ఉన్నానా? అక్కడే ఉండు, కింద పడతావు. పిల్లలు అస్సలు వినరండి. ఇట్లా పూజ గడపకి ఇది కూడా అయిపోయిందనమాట. నెక్స్ట్ మనం తల్లి ముగ్గు వేసుకుందాము. సో ఇలా పసుపు గడపకి పసుపు వేసి ముగ్గు పెట్టుకున్నాము. ఇంకా బతుకమ్మ పెట్టి ఆడుకోవడం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాల చిట్టి తల్లి అఫీషియల్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రీ టైంలో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. బాయ్ బాయ్ చెప్తాలి. వన్స్ అగైన్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బాయ్.